హాయ్ హలో నమస్తే, నేను మీ రాజారెడ్డి, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఫిట్నెస్ ట్రైనర్. మనం అంగడికి వెళ్ళి 10 రూపాయలు పాలు కొనుకొచ్చుకుంటామండి, కాంచుకుంటాం, అవి ఇరిగిపోతాయి. ఏం చేస్తాం? పడేస్తాం. అదే 2 లీటర్ల పాలు తీసుకొచ్చుకొని కాంచుతాం, పడేస్తామా? పడేయం. దాన్ని ఎన్నో ప్రయోగాలు చేసి పన్నీర్ లాగా కావచ్చు, స్వీట్ లాగా కావచ్చు, ఇంకా కొత్త ప్రయోగాలు, కొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేస్తాం. కానీ ఒక మనిషి జీవితంలో మాత్రం ఏదో ఒక కారణం చేత ఆ మనిషి డిస్టర్బ్ అయి ఆ మనిషి కోలుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అదే ఆ మనిషిలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపి పొడిచి బతికుండే మనిషిని రోజు చంపుతానే ఉంటారు. పాలనే పడేయకోకుండా అనేక రకాలుగా నీ తెలివితో దాన్ని ఏదో రకంగా వాడుకోవాలని చూస్తున్నాం. కానీ ఒక మనిషిని మాత్రం తన జీవితంలో జరిగిపోయిన తప్పును, ఆ లోపాన్ని సరి చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన లేకోకుండా ప్రతిరోజు మనము నీ పొడిచి చంపుతూనే ఉంటాం. ఒకసారి ఆలోచించండి, విరిగిపోయిన వాళ్ళ మనసును ఏందో తెలుసుకొని ఆ మనసును మార్చి మనకు అనుకూలంగా కావచ్చు, మనం వాళ్ళకు అనుకూలంగా కావచ్చు, వెళ్ళి ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ బాధను తెలుసుకొని మార్చినట్లయితే పాలు ఎలాగైతే ఇరక్క ముందు దాంతో చేసే స్వీట్ ఎంత మధురంగా ఉంటుందో, ఇరిగిపోయిన తర్వాత మన తెలివితో దాన్ని మార్చుకుంటే ఇంకెంత మధురంగా తయారవుతుందో, ఒక మనిషి కూడా తన జీవితంలో జరిగిన లోపాన్ని మనం తీసేసి తనను మార్చుకొని మనకు అనుకూలంగా పెట్టుకున్నట్లయితే ముందు కంటే చాలా సంతోషకరమైన జీవితాన్ని బ్రతకగలడని తెలియజేస్తున్నాను. అలాంటి వారు మీ మధ్యలో ఉన్నట్లయితే మీరు కూడా అతన్ని ఒక మనిషిలాగా గుర్తించి మీలో మనిషిలాగా కలుపుకున్నట్లయితే తను కూడా సంతోషంగా బ్రతకగలడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.